భద్రాద్రి రాములవారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారికి కళ్యాణానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో తలంబ్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అర్చకులు తెలిపారు. మిద్ర స్టూడియోలోని కళ్యాణ వేదికకు కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయని అంటున్న ఆలయ అర్చకుడితోటి మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో శ్రీరాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి ఉన్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి అదేవిధంగా ఇక శ్రీరాముల కళ్యాణం మనతో ఆ విశిష్టత చెప్పడానికి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అయ్యారు, చెప్పండి, ఈ యొక్క శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనకి చైత్రశుద్ధ నవమి నాడు రామచంద్రమూర్తి జన్మించినట్లుగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది. అయితే రామచంద్రమూర్తి జన్మించినటువంటి నాడు కళ్యాణం ఆచరించేటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థ మనకి అది భద్రాచలం నుంచే ప్రారంభమైంది. యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అనేటువంటి ఆగమశాస్త్రానుసారం ఏ దేవుడు ఏనాడు జన్మించడం జరిగిందో ఆ దేవుడి యొక్క కళ్యాణాన్ని ఆనాడు ఆచరించాలి అని చెప్పి మనకు ఆగమశాస్త్రం చెబుతోంది. అదిగోండి, ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించే ఆనాడు రామదాసు గారు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని ప్రారంభించడం జరిగింది. అలా గొప్పనైనటువంటి ప్రత్యేకత ఇంకా ఎక్కడ జరిగినా కళ్యాణం జరిగినా సరే శ్రీరామనవమి అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటువంటి క్షేత్రం మనకి భద్రాచలంగా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అభిజిత్ లగ్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంటే ఈ ఆ లగ్నంలోనే ఈ శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది. అది అంత ప్రాముఖ్యత ఏంటి అభిజిత్ లగ్నం అంటే? అభిజిత్ లగ్నము అంటే మనకి సుముహూర్తము అని చెప్పేసి అంటారు. దానికి గుడజీరక ధారణ అని చెప్పి ఆ సమయంలో చేస్తారు. ఈ అభిజిత్ ముహూర్తం మనకి జ్యోతిష్శాస్త్రం చెబుతోంది అభిజిత్ సర్వదోషఘ్నం. అంటే ఏ దోషాలు ఉన్నా సరే ఆ అభిజిత్ ముహూర్తంలో ఏ కార్యక్రమైనా ప్రారంభించుకోవచ్చు. అది మనకి సరిగ్గా 12 గంటల సమయంగా భావిస్తూ మనకి భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణంలో మనకి సుముహూర్తంగా నిర్ణయించినటువంటి 12 గంటలకు సరిగ్గా మనకి అమ్మవారికి అయ్యవారికి ఈ జీలకర్ర బెల్లాన్ని ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి సాధారణంగా ఇతర వివాహాలలో కూడా మనకి సుముహూర్తము అంటే ఈ సందర్భంలోనే అప్పటివరకు తెరచల్లా పట్టుకుని ఉంటారు. ఈ తెరచల్లా చూసేసరికి ఒక్కసారి ఆ వధువు వరుడు ఇద్దరు చూసుకునేటువంటి సమయము, అలాగే హస్తమస్తక సంయోగము అని చెప్పేసి అంటారు. అంటే తలా చెయ్యి కలిసి ఆ జీలకర్ర బెల్లం ఎలాగైతే ఉంటుందో ఆ దాంపత్యం కూడా ఆ విధంగా విడదీయనాటికి వీలు లేకుండా ఉండేటువంటి ఘనిష్టమైనటువంటి బంధం కలిగి ఉంటుందని చెప్పడానికి అంతరార్థంగా దాన్ని ధరింపజేస్తారు. అది అభిజిత్ ముహూర్తంలో చేయటం వల్ల అభిజిత్ ముహూర్తం యొక్క ప్రాశస్త్యం మనకి ఇలా చెప్పడం జరిగింది. అంటే కళ్యాణానికి ముఖ్యంగా మనం చూసుకుంటే కళ్యాణ వేదిక కూడా ఒక అంటే అక్కడ ప్రత్యేకత అని కూడా చూడవచ్చు. ఈ కళ్యాణ వేదిక యొక్క ప్రత్యేకతలు ఏంటి? మనకి ఇది 60వ దశకంలో నిర్మించడం జరిగింది. ఆనాడు భారతదేశంలోనే ప్రాముఖ్యం వహించినటువంటి గణపతి స్థపతి గారి నేతృత్వంలో ఈ మనకి ఉన్నటువంటి మండపాన్ని నిర్మించడం జరిగింది. శిల్పకళా శోభితమైనటువంటి మండపంలో మనకి మెట్టు దగ్గర నుంచి పైన ఉన్నటువంటి స్తంభం వరకు కూడా చాలా